వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే క్లాస్ వచ్చేసి ఎపిసోడ్ 7లో మనము స్టిక్తో ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలా, స్టిక్తో ఎలా అటాక్ చేయాలా. ఈరోజు వీడియో అంతా స్టిక్ గురించి ఉంటుంది. స్టిక్ వెపన్స్ గురించి వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్లో మనం చెప్పేసేది ఏంటంటే వెపన్స్తో డిఫెన్స్ అండ్ అటాకింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి చెప్పేది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఫస్ట్ మనము కరాటే నేర్చుకుంటే ఎలా తప్పించుకోగలుగుతాం, లేదంటే ఎలా డిఫెన్స్ చేసుకోగలుగుతాం అనే ఒక డెమో లాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ 10 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నేను కరాటే నేర్పడము, టైక్వాండో నేర్పడం స్టెప్ బై స్టెప్ మొదలు పెడతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్టిక్తో అటాక్ చేసినప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి అనేది చూసారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా కొట్టినప్పుడు మనం డిఫెన్స్ ఎలా చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా ఎలా చేశానో. దీన్ని స్లోగా ఎక్స్ప్లెయినేషన్ ఇస్తా, క్లారిటీగా చూడండి. ఓకే, ఫస్ట్ ఇలా గొడవ జరిగినప్పుడు ఎనిమిది చేస్తా అంటే కట్ట తీసుకొని ఇలా హిట్ చేయాలని చూస్తాడు. ఓకే, ఈ టైప్లో. ఓకే, అర్థమైందా. హిట్ ఇలా కొట్టనే ట్రై చేసినప్పుడు మన 2 హ్యాండ్స్ వచ్చేసి ఏం చేయాలంటే పొజిషన్ వచ్చేసి ఓకే 1 ఈ పొజిషన్ రావాలి. ఓకే, అర్థమైంది సార్. రెడీ 1. ఓకే, 2 హ్యాండ్స్ ఈ పొజిషన్లో వచ్చారు. కమాన్, ఈ పొజిషన్ వచ్చినప్పుడు తగలదన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమాన్ చూడండి, ఈ హ్యాండ్ని లాక్ చేసేయాలి. దాని నెక్స్ట్ హ్యాండ్ని కిందికి బెండ్ చేసిన తర్వాత హిట్ చేయాలి. 1 2 3 ఎన్నేం చేయొచ్చు. హిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కట్టె చేతిలో ఉండే వెపన్ లూజ్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. క్లారిటీగా చూడండి. రెడీ 1 సడన్గా అటాక్. ఓకే, 3 2 1 అటాక్. చూడండి. ఓకే, సింపుల్గా 2 లాక్, సింపుల్గా 2 లాక్. ఓకే, లాస్ట్ టైం. రెడీ 1 2 3 the next bend, the next position and attack or escape. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది సెల్ఫ్ డిఫెన్స్. టిక్కుతో అటాక్ చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ రివర్స్ అటాక్. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ఎపిసోడ్ 7లో వచ్చేసి మనం ఓన్లీ స్టిక్తో ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, ఎలా అటాక్ చేసుకోవాలి అనేది క్లారిటీగా చూపించాం కదా ఫ్రెండ్స్. ఇలా స్టిక్తో వచ్చేసి డిఫెన్స్ అండ్ అటాకింగ్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే అనమాట. స్టిక్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి, ఎలా డిఫెన్స్ ఉంటాయి, ఎలా అటాకింగ్స్ ఉంటాయి అనేది మాత్రము ఇప్పుడు మనం చేసిన ఎపిసోడ్ 7 ఒక వీడియో సారాంశం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదేం లేదు, ఎపిసోడ్ 7 తర్వాత ఎపిసోడ్ 8లో వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ ఉంటాయి. ఎపిసోడ్ 10 వరకు జరుగుతాయి అనమాట. ఈ సెల్ఫ్ డిఫెన్స్ టిప్స్ అనే ట్రిక్స్ వచ్చేసి ఎపిసోడ్ 10 వరకు జరుగుతాయి ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ సెల్ఫ్ డిఫెన్స్ చూపించడానికి ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్లో మనం చేసే మూమెంట్స్ అన్నీ మార్షల్ ఆర్ట్స్ మూమెంట్స్ అనమాట. ఇది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ మనం ఎలా చేసుకోవచ్చు, ఎలా డిఫెన్స్ చేసుకోవచ్చు, ఎలా అటాక్ చేసుకోవచ్చు అనే దానికి ఇంట్రడక్షన్ టైప్ అనుకోండి. ఇట్స్ ఓన్లీ డెమో. ఓకే ఫ్రెండ్స్, కరాటే నేర్చుకోవడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం చూపించాల్సిన ఉద్దేశం ఇదే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఎపిసోడ్ 10 వరకు మన సెల్ఫ్ డిఫెన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు ముఖ్యంగా మీరు చేయాల్సిందంటే మన వీడియోస్ని చూసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే.